హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి కుల్ఫీ ఐస్ క్రీమ్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసుల పాలు తీసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఒక మిక్సీ జార్లో 5, 6 బాదం జీడిపప్పులను పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 3 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొద్దిగా పాలలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పొడిని వేసుకొని దీనిలో 4 స్పూన్ల పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కార్న్‌ఫ్లోర్ పాలను కూడా వేసుకొని చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న గ్లాసుల్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పేపర్ తోటి కవర్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. పైనుంచి ఒక హోల్ పెట్టి దానిలో నుంచి స్టిక్‌ని లోపల పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్‌లో పెట్టి మార్నింగ్ ఓపెన్ చేసే వరకు కుల్ఫీ రెడీ అయిపోయి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.